సరే చెప్పు అయితే. ఏంటమ్మా? ఓకే. ఈరోజు నేను నీకు ఒకటి అడుగుతాను. సో నేను నీకు ఇంట్లో బైక్ అయితే ఉంచాను. సో ఇంట్లో అయితే ఎవ్వరూ లేరు. ఓన్లీ నేనిచ్చిన బైక్ నువ్వు తప్ప. కాకపోతే నీకు అర్జెంట్గా ఎన్సీసీ నుంచి ఒక కాల్ వచ్చింది. అర్జెంట్గా నువ్వు రావాలి, ఒక సైన్ చేయాలి, మనం టూర్ వెళ్ళడానికి కంపల్సరీ నువ్వు రావాలి అని చెప్తారు. సో ఇంట్లో చూస్తే నేను లేను, ఇంట్లో ఎవ్వరూ లేరు, కేవలం నువ్వు మాత్రమే ఉన్నావు. సో అప్పుడు ఏం చేస్తావు? ఎలా వెళ్తావు? ఆటో. ఆటోకి కూడా నేను నీకు అస్సలు డబ్బులు ఇవ్వలేదు. ఇన్కేస్ ఇంట్లో మనీ ఉన్నా కూడా నువ్వు తీయవు కదా. సో అప్పుడు ఏం చేస్తావు? నడుచుకుని వెళ్ళిపోతాను. నడిచి వెళ్ళడానికి అవి 25 కిలోమీటర్స్ లాంగ్లో ఉంది. అప్పుడు ఏం చేస్తావు? క్యాబ్. క్యాబ్ బుక్ చేయడానికి కూడా నీ దగ్గర డబ్బులు లేవు కదరా. అయితే బైక్ మీదే వెళ్ళాలి. బైక్ మీదే వెళ్ళడానికి ఎలా వెళ్తావు? తాను వెళ్తాను. తాళం ఆల్రెడీ నీకు ఇచ్చాను, కానీ నువ్వు బైక్ మీద రైడ్ చేసుకొని వెళ్ళావే అనుకో, అక్కడ మీ సార్ చూసారే అనుకో, బాగోదుగా. ఇంత చిన్న పిల్లడు డ్రైవింగ్ చేశాడు అంటే వాళ్ళు కొంచెం బ్యాడ్ ఫీల్ అవుతారు కదా. ఇప్పటి నుంచే నీకు ఇంత యాటిట్యూడా అంటారు. సో అప్పుడు ఏం చేస్తావు? ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చే కన్నా ఫోన్ ఉంది కదరా నీ దగ్గర. క్యాబ్ బుక్ చేస్తాను అన్నావు ప్లేస్లో అన్నయ్యకో బావకో ఎవరికొకరు ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్ళని చెప్పొచ్చు కదా. అయ్యయ్యా.